గఫూర్ గారు, మెయిన్ లిక్కర్ స్కామ్తో పోల్చుకుంటే అది యాక్చువల్ కొద్దిగా కాంప్లికేటెడ్. అది మొత్తం దేశవ్యాప్తంగా మాట్లాడితే దేశ సరిహద్దులు కూడా దాటేసింది, ఈడీ కూడా ఎంటర్ అవుతుంది, అది వేరే విషయం. కానీ ఇది కంపారిటివ్లీ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్, అలాగే మనీ ట్రాన్స్ఫర్ అయినట్టుగా కూడా క్లియర్గా కనపడుతుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇది త్వరగా దీన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చే అవకాశం ఏమైనా కనపడుతుందా కంపారిటివ్గా ఆ మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్తో పోల్చుకుంటే దీన్ని చూసినప్పుడు? సురేష్ గారు, మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి. ఇది ఇప్పుడు జనరల్గా ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది ఇంత ముందు జాయింట్ కలెక్టర్ పరిధిలో, ఈవెన్ సివిల్ సప్లైస్ కాంట్రాక్ట్ కూడా జాయింట్ కలెక్టర్ చైర్మన్ ఉంటా అండి. జాయింట్ కలెక్టరే డిసైడ్ చేస్తాడు, టెండర్స్ వేస్తారు. వేసిన తర్వాత ఈ జాయింట్ కలెక్టర్ వ్యవస్థ సరే పవిత్రంగా ఉందా లేదా అంటే ఉన్నంతలో బెటర్. జాయింట్ కలెక్టర్లు కొత్తగా ఐఏఎస్ అయినటువంటి వాళ్ళు వస్తారు కాబట్టి ఉన్నంతలో కొంత బెటరు. కాబట్టి వాళ్ళు సాధ్యమైనంత వరకు ప్రభుత్వం యొక్క సొమ్మును కాపాడాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది యథాలా బాగా జరుగుతుంది. జాయింట్ కలెక్టర్ నుంచి తప్పించడం అనేటువంటిదే ఈ కుంభకోణానికి మూలం. జాయింట్ కలెక్టర్ల వ్యవస్థ ఉంటే 13 రూపాయల నుంచి 14 రూపాయలు, 15 రూపాయలు అయితే తప్ప 34 రూపాయలు కాదు. కేసుకు 34 రూపాయలు అంటే ఒక లారీ లోడ్ మీద ఎంత ఉంటుంది భారం అనేటువంటిది మనం చూడాలి. అట్లా మరి 300-400 కోట్ల రూపాయలు దీంట్లో అవినీతి జరిగింది అనేటువంటిది పత్రికల్లో చూశాను నేను కూడా. నాకు వ్యక్తుల మీద రాజకేశ్ రెడ్డి పాత్ర ఏమిటి, లేకపోతే అంబటి రాంబాబు గారో లేకుంటే ఇంకోరో వాళ్ళ పాత్ర ఏమిటి నాకు అనవసరమైంది. ఇక్కడ ఒక కల్చర్ మన రాష్ట్రంలోనే కాదు దేశంలో కనపడుతుంది. మన రాష్ట్రంలో ప్రధానంగా ఏ గవర్నమెంట్ అధికారులు ఉంటే ఆ గవర్నమెంట్కు అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు ప్రతిదాన్ని తమ కబ్జాలో తీసుకొని దాని నుంచి కొల్లగొట్టాలనేటువంటి ఒక ప్రయత్నం, అది చాలా బాధాకరమైంది. అంటే ఏం విలువలు నేర్పుతున్నాం మనం సమాజానికి అనేటువంటిది రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాలి. ఎందుకంటే సమాజంలో మీకు అధికారం ఇస్తున్నారు అంటే ఆ సమాజ పరిరక్షణకు, ఆ ప్రజలకు ఉపయోగపడేటువంటి పద్ధతిలో మీ సర్వీసెస్ ఉండాలి, మీ పరిపాలన ఉండాలి. అయితే ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి ఏ దాంట్లో దోచుకుందాం, ఏ దాంట్లో కొల్లగొడతాం అనేటువంటి ఆ ధోరణి ఇటువంటి స్కామ్లన్నిటికీ కారణమండి. ఇప్పుడు ఇసుక నాకు తెలుసు, జేపీ ఇండస్ట్రీస్ వాడు చేయలే ఇసుక వ్యాపారం, కానీ జేపీ ఇండస్ట్రీస్కి అనుమతించారు. కానీ జిల్లాల్లో ఒక్కో జిల్లాకు ఒక్కొక్కటి పెట్టుకున్నారు, విపరీతం కొల్లగొట్టినారు. ఇప్పుడు జేపీ ఇండస్ట్రీస్ వాడు గవర్నమెంట్ డబ్బులు కట్టలేదని మనం కేసు పోతే వాడు బ్యాబే అంటున్నాడు కోర్టులో. ఎందుకంటే నా చేతిలోనే లేదు, అది మొత్తం అంతా కూడా రాజకీయ నాయకత్వం చేతిలోకి పోయిందని. ఇప్పుడు మొన్న వచ్చింది సిమెంట్ దాంట్లో కుంభకోణం అని. ఇంకా ఎందుకంటే పెద్దలు ఆయన కుక్క పిల్లల గురించి ప్రస్తావించాడు శ్రీశ్రీ కవిత్వంలో. అగ్గిపుల్ల, సబ్బు బిల్ల, కుక్క పిల్ల, ఏ కాదేది కవిత కన్నరం అని. నాకు మొదట్లో ఒక వార్త వచ్చింది, అంటే రమేష్ గారికి ఏం బాధ కలగకూడదు, ఇది జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరిగి ఉంటుందా లేదా అని కూడా నేను చెప్పడం లేదు. ఆ కుక్కలు గవర్నమెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కుక్కల్ని పోషిస్తారు ప్రభుత్వం వైపు నుంచి. అంటే అవి ఈ నేరస్తుల్ని పట్టుకోవడానికి వాటిని వాడతారు. మనం బాంబు స్క్వాడ్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఆ కుక్కలకు తిండి పెట్టే దగ్గర కూడా కక్కుర్తి పడినారు అనేది పేపర్లో వచ్చిండింది ఇంతకుముందు. ఏమైనప్పటికీ ఇటువంటి స్కామ్ల విషయంలో ఏ ప్రభుత్వమైనా సీరియస్గా ఉండాలి. ఎప్పుడు సీరియస్గా ఉండగలుగుతుంది అంటే ఈ ప్రభుత్వం కూడా అటువంటి స్కామ్లు ఎంకరేజ్ చేయకపోతే. నేనైతే ఏ పార్టీల గురించి నేను చెప్పడం లేదు. ఎవరు అధికారంలో వచ్చినా ఇటోళ్ళందరూ ఈ పార్టీ వస్తే ఈ పార్టీ వెనకాల ఉంటారు, ఆ పార్టీ వస్తే ఆ పార్టీ వెనకాల ఉంటారు, వీళ్ళే నేర్పిస్తారు, వీళ్ళే సలహాలు ఇస్తుంటారు. దయచేసి మీరు ఇటువంటి స్కామ్ల మీద నిర్మోహమాటంగా ఎప్పుడైతే చర్యలు తీసుకుంటారో మీ వెనకాల ఉండే వాళ్ళు కూడా ఇటువంటి తప్పులు చేయకుండా ఉంటారు. ఇప్పుడు ఇది ఎంతకాలం అయిందండి, గవర్నమెంట్ వచ్చి దాదాపు 1.5-2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఈ స్కామ్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఇసుక స్కామ్ ఇంతకుముందే ఉంది, ఎందుకో సైలెంట్ అయిపోయింది అది. మరి ఏమి సర్దుబాట్లైనా నాకు తెలియదు. కాబట్టి ఏమైనా స్కామ్ చేతికి వస్తే, స్కామ్ అనేది నోటీస్కి వస్తే
గవర్నమెంట్ అలర్ట్గా ఉండి వెంటనే యాక్షన్ తీసుకుంటారనే భయము సమాజంలో రావాలి. ఎవరైనా వ్యక్తులు ఎవరైనా కావచ్చు, విజయానందరెడ్డి, విజయశేఖర్ రెడ్డి అనుకుంటారు, విజయశేఖర్ రెడ్డి, లేకపోతే అంబటి రాంబాబు గారికి సంబంధించినటువంటి కంపెనీ, లేకపోతే కార్మూర్ నాగేశ్వరరావు గారు, ఎవరైనా కావచ్చు. వ్యక్తుల గురించి నేను పోవడం లేదు. కానీ 34 రూపాయలు మార్చడం వెనకాల, అది స్టేట్ లెవెల్లో మార్చడం వెనకాల ఎవరి పాత్ర? వాసుదేవరెడ్డి మేనాలుడు చేసినప్పుడు వాసుదేవరెడ్డి పాత్ర కూడా ఉండాలి కదా. వాసుదేవరెడ్డి ఎందుకో గారి కాపాడుతున్నారు వాసుదేవరెడ్డి అసలు కల్ప్రిట్. ఈవెన్ ఈ మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అని చెప్పేటువంటి మద్యం కుంభకోణంలో వాసుదేవరెడ్డి పాత్ర ప్రధానమైంది. అధికారి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు వాడు అటువంటి స్కామ్లను ఎదుర్కోవాలా, అటువంటి స్కామ్లకు తన అభిప్రాయం రాయాల నోట్ మీద. కాదు, దీనివల్ల ఇంత నష్టం జరుగుతుంది. గవర్నమెంట్ ఒకవేళ కాదు ఇచ్చేయండి అంటారా, ఇచ్చేయచ్చు, బట్ ఇతను సేవ్ అవుతాడు. ఆ రకంగా ఎప్పుడైతే అడ్మినిస్ట్రేషన్లో, బ్యూరోక్రసీలో నీతి నిజాయితీగా పనిచేసేటువంటి లక్షణం వస్తే మంత్రులు లేదా రాజకీయ నాయకత్వం భయపడుతుంది. అట్లా కాకుండా వాళ్ళు వీళ్ళు కలిసి మొత్తం కొల్లగొట్టే కార్యక్రమం, వీళ్ళ భాగం వీళ్ళకు, వాళ్ళ భాగం వాళ్ళకు. అట్లే కదా ఈ మరి 13 రూపాయలది 34 రూపాయలు ఎట్టేదండి. 13 రూపాయలది 14 రూపాయలు కావచ్చు, ధరలు పెరిగినాయి అది ఇదంటే ఇంకో రూపాయి కావచ్చు. 34 రూపాయలు అంటే క్లియర్ దోపిడీ. కేసుకు 34 రూపాయలు, ఎన్ని కేసులు పడితే లారీలో? ఆ రకంగా వేల రూపాయలు ఒక్కో లారీ మీద కొల్లగొట్టడం అనేటువంటిది ఉద్దేశపూర్వకంగా సహాయం చేయడం కోసం ప్రజాధనం అంటే తాగుబోతుల దగ్గర అనొచ్చు. తాగుబోతులు మనుషులు కదా, వాళ్ళు పౌరులు కదా మనకు. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం పోయింది, వాళ్ళకి నాసిరకం ఇచ్చడం వేరే సంగతి. దీంట్లో కూడా దోపిడీ చేయడం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వ్యవహరించి, ఊరికే మాటలు కాదు, లీకేజెస్ కాదు, స్టింజెంట్ యాక్షన్ షుడ్ బి దేర్. నా డిమాండ్ అది. యాక్షన్ తీసుకోకుండా ఉత్తమ మాటలు రోజు పత్రికల్లో లీకేజ్ చేస్తుంటారు అనుకోండి, ఏం ఉపయోగం? అది కోపం పెరుగుతుంది మనకు. ఏమి ఇన్ని కుంభకోణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని. కాబట్టి ఈ వ్యక్తులు అనేటువంటిది మనకు అనవసరము. కానీ ఎవరి పాత్ర ఉన్నప్పటికీ కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇది ఒక గుణపాఠంగా మిగతా సందర్భాల్లో మిగతా ప్రభుత్వాలు ఎవరున్నా కానీ ఈ తప్పు చేస్తే ఈరోజు బాగుండొచ్చు, ఈరోజు డబ్బు పంచుకోవచ్చు, మనం రేపు ముద్దాయిలు అవుతాము, జైలుకు పోతామనే భయము సమాజంలో రావాలంటే ఈ దీంట్లో స్టింజెంట్ యాక్షన్ తీసుకోవాలనేది నా అభిప్రాయం. ఆ నిర్ణయం తీసుకోండి. 34 రూపాయల నిర్ణయం. మిగతాది ఏం దొరకదండి, మిగతా దాంట్లో ఏం దొరకదు. కార్మూర్ నాగేశ్వరరావు గారు చెప్తాడు, ఏం నేను లారీలు పెట్టకూడదా? లారీలు పెట్టినాను, సరఫరా చేసినాను, నేను సరఫరా చేసిన కిలోమీటర్లకు డబ్బులు ఇచ్చినానని. నిర్ణయం జరిగిన దాంట్లో 34 రూపాయలకి పెంచడంలోనే అవినీతి ఉంది. అది ఏ స్థాయిలో జరిగింది, ఎవరి పాత్ర ఉంది, వాళ్ళందరూ ముద్దాయిలు అవుతారు. ఆ తర్వాత పంచుకున్న వాళ్ళు వీళ్ళు మిగతా వాళ్ళు వస్తారు. వాళ్ళని వదిలిపెట్టి కింది వాళ్ళని పట్టుకున్నారంటే కేసు నిలబడదు. ఎందుకంటే లారీ పెట్టడం తప్పు కాదు, నిర్ణయం తీసుకోవడం ఆ రకంగా 13 నుంచి 34 దాదాపు 3 పెంచడం అనేటువంటి దాన్నే అది పట్టుకోవాలి. అక్కడ పిన్ పాయింట్ చేసి దాంట్లో దోషులను లాగి వీళ్ళందరినీ సహా నేరస్తులుగా పెడితే కేసు నిలబడుతుంది. ఏమైనా మొహమాటం లేకుండా ప్రభుత్వం వ్యవహరించాలా, చర్యలు తీసుకోవాలా. రాజకీయాలు మాట్లాడనే కూడా దీంట్లో తప్పు చేసినోడు ఎవడైనా కావచ్చు, మేము చర్యలు తీసుకుంటామనే ఒక మెసేజ్ మాత్రం సమాజానికి ఇవ్వాలని నా అభిప్రాయం.